పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది రాష్ట్ర సర్కార్. ఫుడ్ సెక్యూరిటీ కార్డుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే పద్ధతికి చెక్ పెట్టింది. అనర్హులకు సంక్షేమ పథకాలు దక్కుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కార్డులను రేషన్కే పరిమితం చేస్తూ క్లారిటీ ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డు ఉందంటే చాలు, ఏ ప్రభుత్వ పథకానికైనా అది బెస్ట్ క్వాలిఫికేషన్. పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్రూమ్ వంటి ప్రభుత్వ పథకాలకు అర్హులని నిరూపించుకోవాలంటే తెల్ల రేషన్ కార్డ్ కంపల్సరీ. ఆఖరికి పిల్లల స్కాలర్షిప్స్ కోసం ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా రేషన్ కార్డ్ చూసి ఎంఆర్ఓలు సైన్ చేసేవారు. కానీ ఇప్పుడు అదంతా గతం. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రేషన్ కార్డ్ పని రేషన్ కే పరిమితమైపోయింది. తెల్ల రేషన్ కార్డుల స్థానంలో ప్రవేశపెట్టిన ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకులు తీసుకోవడానికి తప్ప వేటికి చెల్లుబాటు కాదని ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లోని బీపీఎల్ డేటాను బేస్ చేసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని స్పష్టం చేశాయి ఆరోగ్యశ్రీ, హౌసింగ్ శాఖలు. అయితే ఇకపై ఎలాంటి ప్రభుత్వ పథకాలకు కూడా ఫుడ్ సెక్యూరిటీ కార్డులను ప్రామాణికంగా తీసుకోవద్దంటూ సర్కార్ స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. దీన్ని అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రిక్ట్ గా ఫాలో కావాలని స్పష్టం చేసింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డులు రేషన్ సరుకులు తీసుకునేందుకు మాత్రమే పరిమితమని జీవోలో తెలిపింది ప్రభుత్వం.